ఆ సంయుక్త కుటుంబమే దొంగిలించి ఉంటుందని ఇక్కడ అందరినీ నమ్మించగలగాలి. ఆ తర్వాత అత్తయ్య చేతులకిచ్చి ఆమె ఏమడిగినా ఇస్తామని చెప్పారు కదా, అప్పుడు మనం రవితో వివాహం గురించి మాట్లాడాలి. ఒకే దెబ్బకు 2 పెట్టెలు. దానికి నా దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. బంగారి, ఏదైనా క్లూ దొరికిందా? లేదు లేదు వీరా, అన్ని చోట్ల వెతికినా ఏం దొరకలేదు. మాధవ, మనందరం విడిపోయి వెతుకుదాం. నువ్వు పక్కకు వెళ్ళు, నేను బంగారి ఇంకోవైపు వెతుకుతాం. అది మంచి ఐడియానే. సందేహం ఎవరి మీద వచ్చినా సరే ఆలోచించకుండా వెంటనే చెక్ చేయి. సరే, మీరు వెళ్ళండి. రండి బంగారి, జాగ్రత్త. ఏమండి, వీళ్ళంతా వెతకడం చూస్తుంటే కనుక్కునేలా ఉన్నారండి. ఏంటమృత, నువ్వెందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? ఆ నగను జాగ్రత్తగా ఓ చోట సేఫ్గా దాచిపెట్టాను. ఇక్కడ వాళ్ళు ఎంత వెతికినా దాన్ని కనిపెట్టలేరు. ఇదిగో అన్నా. సూపర్ రా, చెప్పిన పనిని కరెక్ట్గా చేసుకొచ్చారు. ఇలాగే ఉండాలి. ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి. సరే అన్న. అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. బయలుదేరండి. సరే సరే అన్న. వాళ్ళంతా వెతికి వెతికి అలసిపోయి రానివ్వు. ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారం పక్కాగా మన పని పూర్తి చేసుకుందాం. సూపర్ అండి. నువ్వు ధైర్యంగా ఉండు, చూసుకుందాం. ఏయ్ ఉండు, ఎక్కడికి వెళ్తున్నావు? కొట్టుకి. ఏంటయ్యా మండపంలో ఎంత గందరగోళం జరుగుతుంటే నువ్వు బయటకి ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా. సార్ సార్ సార్, ఏంటి పని? పాకెట్లో ఏముంది? పాకెట్లో ఏమీ లేదు సార్. బయటికి తీ. ఏం లేదు సార్. బయటికి తీ. బయటికి తీ. అందులో ఏముంది? పేపర్ ఉంది సార్. దీనికెందుకయ్యా ఎంత బిల్డప్ ఇస్తున్నావు? మీరు మాత్రం పెళ్లికి వచ్చిన వాళ్ళని ఇలా చెక్ చేస్తున్నారు. ఒక పెద్ద వస్తువు కనిపించడం లేదండి. ఎవరు ఎత్తుకెళ్లారో తెలియడం లేదు. తప్పుగా అనుకోకండి. వెళ్ళండి. ఆ నగ ఇంకా మండపంలోనే ఉందని మనసు చెప్తోంది. ఏం చేయాలి ఇప్పుడు? సరిగ్గా చూసావట్రా? చూశాన్రా. బాగా కాస్ట్లీ నక్లీస్ రాది. దాన్ని గాని కొట్టేసాం అనుకో, మన ముగ్గురం ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. ఏయ్, దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా? రేయ్, ఒకడు దొంగిలించాడు. మనం అతడి దగ్గర నుంచే దొంగిలించేది. అందువల్ల మనకి ఎలాంటి సమస్య రాదు. చూసుకుందాం. రండిరా. పదండ్రా. రండి. రేయ్, సూపర్గా ఉందిరా. కానీ దీన్ని తీసుకుని ఎస్కేప్ అవ్వాలి. ఏజెంట్ మనల్ని పనిచేయమంటాడా? రేయ్, అతడి సంగతి చూసుకోవచ్చురా. పదరా. పదరా. ఏంట్రా ఇది? పనిలోకి వచ్చేయి వెంటనే వెళ్ళిపోతా ఉంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఎవరు సర్వీస్ చేసేది? అన్నా, అర్జెంట్ పని అనేగా చెప్తున్నాం. మరి ఇంకేంటి? మీరు మాకు జీతం కూడా ఇవ్వలేదు. వేరే వాళ్ళని పెట్టుకుని పని చేయించుకోండి. మేము వెళ్ళిపోతున్నాం. రేయ్, పదండ్రా. ఇప్పుడు అర్జెంటుగా ముగ్గురిని ఎలా ఏర్పాటు చేయగలం? పైగా ఈరోజు చాలా చోట్ల ముహూర్తాలున్నాయి. ఇలా హఠాత్తుగా వాళ్ళ ఇష్టానికి వెళ్ళిపోతున్నారు. ఏంట్రా అని అడిగితే ఏమీ చెప్పకుండా పొగరుగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఏంటి తన ఒంటరిగా నిలబడి మనుషులు ఏంటో వీళ్ళు. అయినా ఈ సమయానికి అంత అర్జెంటుగా ఎవరు దొరుకుతారు మనకి? అమ్మా, ఏమైందన్నా? పనికొచ్చిన వాళ్ళలో 3 కుర్రాళ్ళు హఠాత్తుగా లీవ్ అడిగి వెళ్ళిపోయారమ్మా. హాఫ్ డే పని చేసినప్పుడే జీతం అడుగుతారు. పనుందా అని రోజూ విసిగిస్తారు. ఇప్పుడు చూస్తే పనికి కూలీ కూడా అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయారమ్మా. అన్నా, ఎక్కడన్నా కుర్రాళ్ళు? అదిగో అలా వెళ్ళిపోతున్నారు చూడండమ్మా. వీరా, పద వెళ్ళి చూద్దాం. రే ఆగండి.
వీరా ఈ కుర్రాళ్ళ పాకెట్స్ చెక్ చేయి. అక్క మీద చేయి వేసే పనులు పెట్టుకోవద్దు, తర్వాత వేరే విధంగా ఉంటుంది. వీరా నాకు ఇతని మీద డౌట్గా ఉంది. ఖచ్చితంగా ఇతన్ని చెక్ చేసే తీరాలి. పదండ్రా. రే ఆగండి రే ఆగండి. దొంగ వెదవల్లారా, లేవండ్రా. రై ఎక్కడ్రా నెక్లెస్? సార్ సార్ ఆ? వదిలేండి సార్, తెలియక చేశాం సార్. సార్ సార్ చెప్పండి సార్, వీళ్ళకి తెలియక చేశాం సార్. రే తెలియక చేయలేదు, తెలిసే చేశారు మీరు. నెక్లెస్ తీ తీ తీ, ఎంతసేపు తీస్తావు దాన్ని? సార్ ఆ. సరే పొండి పొండి, ఇక మీదట ఇలాంటివి ఏం చేయకండి, తాట తీసేస్తాను. బ్రో ఇలాంటి వాళ్ళను పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. పోనివ్వండి బ్రో, కుర్ర వెదవలు. తొందరపడి వీళ్ళని ఎవరినైనా పట్టిస్తే పోలీస్ కేసులు వాటితో వీళ్ళ లైఫ్ చెడిపోతుంది. పోండ్రా రే, పోండి. థ్యాంక్స్ సార్. అడుగెత్తండి. పోరా. వా. బై ద వే థ్యాంక్స్. పర్వాలేదు. మీ ఇద్దరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడే నాకు ప్రాణం వచ్చినట్టుంది. జాన్సమ్మ ఇంతలా బాధపడ్డం నేను చూడనలేదు. రండి వెంటనే వెళ్ళి జాన్సమ్మ చేతికిద్దాం. ఉమ్. ఝాన్సీ అమ్మా, మీ నగ దొరికింది. ఇదిగో అమ్మా మీ నెక్లెస్.